అందరికీ నమస్కారం. 2025వ సంవత్సరం మే మాసం 12వ తేదీ సోమవారం రోజున సింహరాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం. ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం విద్యా ఉద్యోగ వ్యాపార సమస్యలు, ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు కానీ, శారీరకంగా కానీ మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేదను. నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి, మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన. సింహరాశి వారు విశేషమైనటువంటి క్రిస్తు విజయాన్ని ఏర్పరచుకుంటారు. ఆర్థికంగా శుభ ఫలితాలు వెలువడిన. ఒక వ్యవహారంలో మీకు పెద్దల ఆశీస్సులు లభిస్తాయి. ఒక శుభవార్త మానసిక ప్రశాంతతను కలిగిస్తుంది. గృహ నిర్మాణాలు అనుకూలిస్తాయి. ఒక పనిలో మీకు అధికారుల నుంచి ప్రశంసలు లభిస్తాయి. బంధువులతో విభేదాలు తొలగున, కష్టాలు తొలగున, ప్రారంభించినటువంటి పనిలో విఘ్నాలు తొలగున ముందు చూపుతో వ్యవహరిస్తారు. అనుకూలమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు. అధికారులతో జాగ్రత్త వహిస్తారు. ఆనందం తగ్గకుండా చూసుకుంటారు. మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆర్థిక అంశాలలో శుభ ఫలితాలను సాధిస్తారు. అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాలలో కుటుంబ సభ్యులను కలుపుకుని వెళ్ళటం చాలా మంచిది. ఇతరుల మాటలను పట్టించుకోవద్దు. గెంటిన వారు మిమ్మల్ని తప్పుతో పట్టించే ప్రయత్నం చేస్తారు. జాగ్రత్త వహించాలి. అనారోగ్య సమస్యలు తొలగున. అదేవిధంగా ఆనందంగా పనిచేసి లక్ష్యాన్ని చేరుకుంటారు. నిర్ణయాలను తీసుకునేటప్పుడు కుటుంబ సభ్యుల సలహాలు మేలు చేస్తాయి. వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. ఇంట్లో ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. ఉత్తమమైనటువంటి భవిష్యత్తు కలదు. ఆరోగ్య విషయంలో శ్రద్ధ అవసరం. ఒత్తిడిని దరిచేయనివ్వవద్దు. ప్రారంభించబోయే పనిలో అనుకూలత ఏర్పడుతుంది. శ్రమ పెరగకుండా చూసుకుంటారు. కీలకమైనటువంటి వ్యవహారాలలో ఆలస్యం జరగకుండా జాగ్రత్త వహిస్తారు. మనశ్శాంతి లభిస్తుంది. సమయానుకూలంగా ముందుకు సాగుతారు. చేపట్టినటువంటి పనిలో అనుకూల పరిస్థితులు ఏర్పడిన. కొన్ని సందర్భాలలో చంచల బుద్ధితో వ్యవహరించుకున్న జాగ్రత్త వహిస్తారు. లక్ష్యాన్ని చేరుకుంటారు. కీర్తిని గడిస్తారు. సంకల్పాలు సిద్ధిస్తాయి. భక్తి శ్రద్ధలతో ముందుకు సాగితే లక్ష్యం నెరవేరుతుంది. అధికారుల నుంచి గుర్తింపు లభిస్తుంది. సంతృప్తికరమైనటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి. ప్రారంభించబోయే పనుల్లో కార్యానుకూలత ఏర్పడుతుంది. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. మానసికంగా దృఢంగా ఉంటారు. బంధుమిత్రుల వలన మేలు చేకూరుతుంది. ఇంట్లో ఆనందం ఏర్పడుతుంది. విజయ అవకాశాలు ఏర్పడిన. కొత్త వస్తువులను కొనుగోలు చేస్తారు. నూతన పద్ధతులను తెలుసుకుంటారు. అభివృద్ధి పదంలో ముందుకు సాగుతారు. అదేవిధంగా కీలక నిర్ణయాలను తీసుకుంటారు. నిరుద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. సోదరుల నుంచి అవసరానికి ధన సహాయం లభిస్తుంది. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. ఇంటా బయట అనుకూలత ఏర్పడుతుంది. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. సన్నిహితులతో అకారణ వివాదాలు తొలగిన. వ్యాపారం అనుకూలిస్తుంది. గందరగోళ పరిస్థితులు తొలగిన. నూతన అవకాశాలు లభిస్తాయి. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడిన. విలువైనటువంటి వస్తువులను కొనుగోలు చేస్తారు. భూ సంబంధిత క్రయ విక్రయాలలో నూతన ఒప్పందాలను చేసుకుంటారు. మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. ధన వ్యవహారాలు కలిసి వస్తాయి. చేపట్టినటువంటి పనుల్లో కార్యానుకూలత ఏర్పడుతుంది. మానసికంగా దృఢంగా ఉంటారు.